ఓకే. ఇప్పుడు ఇందాక సైజ్డ్ నెంబర్, ఇది ఇప్పుడు అన్సైజ్డ్ నెంబర్. ఓకే, అన్సైజ్డ్ అంటే సైజ్ ఉండదు, దానికి లిమిట్లెస్. ఓకే, ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ ఏముంటుందంటే చూడండి, సింటాక్స్ ఏంది, సైజ్ ఉండదు దానికి. సో అన్సైజ్డ్ కాబట్టి తీసేద్దాం, అన్సైజ్డ్ మొత్తం తీసేద్దాం. అన్సైజ్డ్ మొత్తం తీసాను. టిక్ బేస్ ఫార్మాట్ అండ్ నెంబర్. ఓకే, ఎలా చూడు, ఇప్పుడు బైనరీ రిప్రజెంటేషన్ అంటే టిక్ B31 32 బిట్ బైనరీ నెంబర్, 32 బిట్స్ అన్నమాట. అంటే ఎన్నో ఇనిషియల్గా 30 ఇంటిజర్ వాడతాం, 32 బిట్ వాడతాం. ఓకే, నెక్స్ట్ టిక్ డెసిమల్ 423 32 బిట్ 423 నెంబరు, డెసిమల్ నెంబరు. నెక్స్ట్ ఆక్టల్ 123 ఆక్టల్ 123 నెంబర్ ఎంతో స్పేస్. నేను ఇది కోడ్ రాయలేను, సిమ్యులేషన్ టైంలో మీకు చూపిస్తాను అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ దీని వాల్యూస్ నాకు గుర్తుండవు. ఓకే, నెక్స్ట్ హెక్సాడెసిమల్ సంథింగ్ 1 2 F1 సంథింగ్ ఉంటుంది. అది దీని 32 బిట్, అన్ని 64 బిట్ ఉండదు, 32 బిట్ నెంబర్స్ అన్నమాట. అందుకే మనకు అవుట్పుట్ వచ్చేటప్పుడు 0 పెట్టకపోతే 32 స్పేసెస్ చూపించింది. 32 స్పేసెస్ ఉండి లాస్ట్ ప్రింట్ అవుతాయి అన్ని. అది అవాయిడ్ చేయడానికి మనం 0B పెడతాం. ఓకే, యాక్చువల్గా 32 బిట్ వస్తాయి, 32 సున్నాలు వస్తాయి, 32 స్పేసెస్ వస్తాయి. ఓకే, అది అవాయిడ్ చేయడానికి మనం 0B పెడతాం. ఓకే, అదే దీన్ని సిమ్యులేషన్ చేసి మీకు చూపిస్తా. ఓకే, అంతే.